వేసవిలో ఆరోగ్య రక్షణకి ఉపయోగపడే పానీయం తయారీకి కావలసిన మూలికలు: వట్టివేర్లు, యాలకులు, పటిక బెల్లం, నిమ్మరసం. కావలసిన మూలికలు చూసాం కదా, ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? ముందుగా మనం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుందాం. మీరు కొలతగా సుమారుగా ఒక 2 లీటర్ల నీళ్ళని పోసుకోండి. మేము మీకు చూపించడం కోసం కొద్దిగా నీళ్ళు పోసి పెడతాము. కొంచెం ఒక గ్లాస్ నీళ్ళలాగా పోసి పెడదాము. మనం ఇందాక అనుకున్నాం కదా వట్టివేళ్ళు అని చెప్పి. వట్టివేళ్ళు ఏంటంటే చూర్ణంలాగైనా తీసుకోవచ్చు, మెత్తటి చూర్ణంగా అక్కర్లేదు, కొంచెం బరకగా ఉన్నా సరిపోతుంది. లేదా వట్టివేళ్ళని తీసుకొచ్చి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకున్నా కూడా పర్వాలేదు. ఈ వట్టివేళ్ళని సుమారుగా ఒక 400 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. చూర్ణం కానీ ముక్కలు కానీ తీసుకొని దీన్ని నీళ్లు మరుగుతూ ఉండగా ఆ నీళ్ళలో వేసుకోవాలన్నమాట. నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు మీరు 400 గ్రాముల వట్టివేళ్ళ ముక్కలు కానీ చూర్ణాన్ని కానీ ఇందులో వేసి మరిగించుకోవాలి. మేము కూడా సుమారుగా చూర్ణాన్ని వేసి మరిగిస్తాము. మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, కషాయం తయారు చేసుకోవడం అంటే పోసిన నీళ్ళల్లో 4వ వంతు మిగిలే వరకు మరిగించుకోవాలి. సో 2 లీటర్ల నీళ్లు పోసుకుంటే ఏంటంటే దాదాపుగా ఒక 1/2 లీటర్ నీరు మిగిలేలాగా సన్నటి మంట మీద నెమ్మదిగా మరిగించుకుంటూ ఉండాలి. డాక్టర్ గారు, సహజంగా ఈ వట్టివేర్ల రుచి ఎలా ఉంటుంది? దీనికి ఏంటంటే చేదు ఉందా లేదా అన్నటువంటి చేదు, కొంచెం తీపి కలిసి ఉంటాయి అన్నమాట. పెద్దగా రుచి అనిపించదు, ముఖ్యంగా వాసన ఎక్కువ ఉంటుంది. ఆ సుగంధమే డామినేట్ చేస్తూ ఉంటుంది ఇది. ఇప్పుడు మనకి దాదాపుగా 4వ వంతు మిగిలింది కషాయం, 3 వంతులు నీరు ఎగిరిపోయింది కదా. ఈ సమయంలో మనం ఇందులో పటిక బెల్లాన్ని కలుపుకోవాలన్నమాట. పటిక బెల్లాన్ని మనం ముందే పొడిలాగా చేసేసుకుంటే అందులో ఎక్కువసేపు మరిగించే పని ఉంటుంది కనుక మెత్తటి పొడిలా చేసేసుకోవచ్చు. పటిక బెల్లం వీలు కాకపోతే కనుక పంచదార అయినా కానీ, అంటే ఒక 1/2 కిలో పటిక బెల్లం పొడి కానీ లేకపోతే చక్కెర కానీ తీసుకోవాలి. ఈ మరుగుతున్న దాంట్లో దీన్ని కలిపేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ పటిక బెల్లం చూర్ణాన్ని ఇందులో వేద్దాం. పటిక బెల్లం కరిగి సన్నటి పాకం లాగా, కొంచెం తీగ పాకం అంటాం కదా, లైట్గా కొంచెం పాకం లాగా అయ్యే వరకు దాన్ని మరిగించుకోవాలి మనం. ఇది మనకి అలా కరిగి కొంచెం పాకం లాగా అయ్యేలోపు మిగతా 2 పదార్థాలు మిగిలాయి కదా మనకి. ఇప్పుడు అంటే ముందు మనం 1/2 లీటరు కషాయం చేసుకున్నాం కదా, ఆ కషాయంలోకి సుమారుగా ఒక 1/2 చెంచాడు యాలకుల పొడి రెడీ చేసి ఉంచుకోవాలి. యాలకులు ఒలిచేసుకుని పొడి చేసుకుని, ఒకటి సుగంధం కోసమనే కాదు, యాలకుల పొడి వేసినప్పుడు ఏంటంటే దాన్ని తీసుకోవడానికి ఒక ఆనందం కలుగుతుంది. అలాగే తీసుకున్న ఔషధం మన శరీరానికి వంట పట్టడానికి కూడా ఈ యాలకుల పొడి ఉపయోగకరంగా ఉంటుంది అన్నమాట. సో మనం రెడీగా పెట్టుంచుకున్నాం యాలకుల పొడి కూడా, అది రెడీ అయిపోగానే పెట్టుకుందాము. దీన్ని రెడీగా ఉంచుకుందాం పక్కన. తర్వాత నిమ్మరసం కూడా, అంటే కొంచెం నిమ్మకాయలని శుభ్రంగా కడిగేసుకుని తరిగి రసంలాగా తీసి పెట్టుకోవాలి. అంటే అంత ఎక్కువ రసం అక్కర్లేదు, చూపించడానికి పెట్టుకున్నాం. కానీ మీరంటే ఒక 1/2 లీటరు కషాయంతో తయారు చేసుకుంటూ ఉంటే ఒక 5-6 చెంచాల నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు మేము తయారు చేసేదానికి 1 చెంచాడు నిమ్మరసం కలుపుకుంటే సరిపోతుంది. ఏమ్మా, రెడీ అవుతుందా? చిక్కబడిపోతున్నట్టుంది కదా, దగ్గర పడి. దీన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి అందులో యాలకుల పొడి కలిపేద్దాం. ఓకే, చిక్కబడిపోతుంది బాగాను, ఇంకా ఆపేసేయండి. ఆపేసి యాలకుల పొడి, ఓకే, సుగంధానికి సరిపోయేలాగా కొంచెం యాలకుల పొడి వేసుకుందాం, సరిపోతుంది అది. అలాగే ఇందులో ఒక పెద్ద చెంచాడు నిమ్మరసాన్ని కలుపుకుందాం. ఓకే, 1/2 లీటర్ పెట్టుకునే వాళ్ళు ఒక 5 చెంచాల వరకు వేసుకోవాలి. ఇందులో సుమారుగా చూపిస్తున్నాం కనుక కొద్దిగా నిమ్మరసం వేసుకుంటున్నాం. కలిపేసేయండి బాగాను. వేడిగా ఉన్నప్పుడే వేయమంటారా? కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసేసేయచ్చు. అంటే స్టవ్ ఆపేసిన తర్వాత వేసుకుంటాం, ముందే కాకుండా. సో ఇప్పుడు దీన్ని, ఈ పానీయాన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం.
డాక్టర్ గారు ఇందులో ఉండేది ఎలాగో కొంచెం పీచు పదార్థమే కదా, వడకట్టాల్సిన అవసరం ఉంటుందా? అంటే ఇప్పుడు మనం చూర్ణంతో చేసాం కనుక వడగట్టలేదు. అలా కాకుండా ఈ వట్టి వేళ్ళని ముక్కలుగా చేసి వేసుకున్నట్టయితే ఓకే. కషాయం తయారు చేసుకున్నప్పుడే వడగట్టేసుకోవాలి. మనం చూర్ణంతో చేస్తాం, పెద్దగా వడగట్టాల్సిన అవసరం లేదు. ఓకే. అయితే మనం ఇట్లా ఈ చిన్న చిన్న ముక్కలు చేసి వేళ్ళు పెట్టినట్టయితే కషాయాన్ని వడగట్టుకుని అందులో తర్వాత చక్కెర కలపాలి అన్నమాట, ముందు కలపకూడదు. ఓకే. తయారైన తర్వాత కాదు, కషాయాన్ని వడగట్టేసుకుని పటిక బెల్లం కానీ చక్కెర కానీ వేసి పాకం చేసుకోవాలి దాన్ని. ఓకే. ఇప్పుడు ఇది ఇప్పుడు మనం బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనకి మంచి ఔషధంలాగా ఉపయోగపడేటువంటి పానీయం, అంటే వేసవిలో ఉపయోగపడేటువంటి పానీయం రెడీ అయిపోయింది. ఓకే. మరి దీన్ని ఎలా తీసుకోవాలంటారు, ఎప్పుడెప్పుడు తీసుకోవాలి? దీని ఏంటంటే ఈ పానీయాన్ని ఒక సీసాలో పోసుకుని ఉంచేసుకోవచ్చు. అంటే వాతావరణం బాగాలేదు, పాడైపోతుంది మన డౌట్ ఉంటే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకోవచ్చు, లేకపోతే బయటైనా ఉంచేసుకోవచ్చు అనమాట. దీన్ని ఎలాగంటే పిల్లలకి ఒక గ్లాస్ నీళ్లు, కుండలో చల్లబడినటువంటి నీళ్ళు తీసుకుని ఆ నీళ్ళల్లో ఒక 2 చెంచాలు దీన్ని ఇప్పుడు మనం తయారు చేసినటువంటి చిక్కటి పానీయాన్ని అందులో కలిపేసి రోజుకు ఒక్కసారి పిల్లలకి ఇస్తూ ఉంటే ఈ ఎండాకాలంలో వాళ్ళ ఆరోగ్యం బాగుండడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు? పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు, కొంచెం పరిమాణం ఎక్కువగా తీసుకోవాలన్నమాట. పెద్దవాళ్ళతో కొంచెం పెద్ద గ్లాస్ తీసుకొని ఒక 2-3 చెంచాలు ఆ పానీయాన్ని కలుపుకోవచ్చు. అంటే ఇదేం ఫిక్స్డ్గా ఇంతే వేసుకోవాలని లేదు, మీకు టేస్ట్ ఎంత వేసుకుంటే బాగుందో దాని ప్రకారం వేసుకోవచ్చు, డోస్ ఏం అక్కర్లేదు.